ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తమ్నైల్లో చూసేసారు కదా, చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఒసోడా నుంచి వచ్చారు. ఒసోడా అంటే లైక్ ఒరిస్సా దగ్గర ఆ విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ చాలా తీసుకొచ్చారు. అవేంటో చూసేద్దాం. అండ్ కొన్ని డిఫరెంట్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే కూడా నాకు కమెంట్లో చేయండి ఇవేంటి ఫుడ్ ఐటమ్స్ అనేది. సో చూసేద్దాం ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. ఫస్ట్ స్వీట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ లో ఇది దీని పేరు వచ్చేసి చొన్నపొడ. సో ఒసాడా అంటే ఒరిస్సా ట్రెడిషనల్ ఫుడ్. ఇది చొన్నపొడ మేకింగ్ ఏంటంటే మిల్క్ అండ్ రవ్వ షుగర్ తో చేస్తారు. చాలా స్పాంజీ అండ్ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా తినుంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. కూడా మనకి లైక్ కలాకండ్ టేస్ట్ లానే అనిపిస్తుంది కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ స్వీట్ వచ్చేసి చూసారా, మనకి ఏదో లడ్డు లాగా, లడ్డు కాదు, ఇది పన్నీర్ తో మేకింగ్ మాట. పన్నీర్ అండ్ షుగర్ కలిపి చేశారు. చొన్న స్వీట్ అని చెప్పి అంటారు. ఒరిస్సాలో చాలా ట్రెడిషనల్ ఫుడ్ మాట. అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే చెప్పండి ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. కాలా జామున్. సో ఇది రవ్వతో చేసింది. చాలా టేస్టీ లడ్డు, నా ఫేవరెట్. అసలు నాకైతే చాలా ఇష్టం. మా వదిన కోసం అని తెచ్చారు కానీ అన్ని నేనే తినేటట్టున్నా. అండ్ ఇంకొకటి అందరికి తెలిసి ఉంటుంది కదా, ఎండి చేపలు కాదు, ఇది ఎండి నెత్తళ్ళు అంటారు. ఊళ్ళో స్మెల్ రావన్నమాట. ఇక్కడ మనకు దొరుకుతుంది కానీ కొంచెం మనకు ఆ స్మెల్ అనేది అట్లా వస్తుంటుంది ఉంటుంది. ఊళ్ళో తెచ్చేటి అంత స్మెల్ ఉండవు కాబట్టి అక్కడ నుంచి తెప్పించుకుంటాం. అండ్ ఇంకొకటి వచ్చేసి పిండి ఉండలు అంటారు. పిండి ఉండలు అంటే లైక్ ఇట్లా ఉత్తిగా తినేయచ్చు. బియ్యం పిండి ఉప్పు కారం అవి వేసి పిండి ఉండలాగా చేస్తారు అన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది. అక్కడ బాగా దొరుకుతున్నాయి కూడా. ఇది వాళ్ళు మా అమ్మమ్మనే చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అప్పడాలు. మీకు ఈ అప్పడాలు తెలిసి పలాసా ఫేమస్. ఇక్కడ మనకు దొరుకుతుంది కానీ మైదా పిండితో అలా ఉంటుంది కదా. ఇవి పలాసాలో ఫేమస్ మాట. నువ్వులు అవి వేసి చేస్తారు. చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ ఈ అప్పడాలు వచ్చేసి నేత అప్పడాలు అంటారు. ఇవి దేంతో చేస్తారు మేకింగ్? పేల మనకి మురమరాలు ఉంటాయి కదా, మురమరాలతో ఇది చేస్తారు అన్నమాట ఈ అప్పడాలు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇదేంటంటే చలివిడి. మాకు ఎవరైనా కానీ ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తే చలివిడి చేసి పంపిస్తారు. ఎందుకంటే ఇది చల్లవ చేస్తుంది అని చెప్పి, చల్లగా ఉండనేమో మీనింగ్ వస్తుంటారు. సో ఎవరైనా ఇది ఇచ్చి పంపిస్తుంటారు. ఇది కంపల్సరీ ఉంటుంది మాట, ఏది తెచ్చినది అయిపోయినా. అండ్ ఇంకొకటి మామిడి బద్దలు తెలుసా? మామిడి బద్దల్లో స్వీట్ అండ్ ఇది పుల్లగా ఉంటుంది. మేము చింతపండుతో చారు చేయకుండా ఈ మామిడి బద్దలతో చారు చేస్తాము. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. అండ్ ఇంకా హాట్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఏవి పప్పు చెకోడీలు నా ఫేవరెట్. ఇది కూడా ఎప్పుడు చిన్నప్పుడు పలాస అమ్మ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇవి కంపల్సరీ తెచ్చుకుంటుండే నేను. నా ఫేవరెట్ కూడా. అండ్ ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ చెకోడీ. అన్ని నువ్వులతో ఉంటాయి. నాకు అంత ఇష్టం ఉండదు. మొత్తం నువ్వులు నింపేసి ఉంటుంది ఇంట్లో. ఇవి చూసారా, ఇవి మినపొడియాలు మాట. చాలా ఫేమస్ మాట అక్కడ. మినపొడియాలు మనం ఇట్లా వంకాయ టమాటో ఇవి వేసుకొని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మినపప్పుతో చేసి ఎండబెడతారు. ఇంక ఇవంటే పేలాలు తెలిసిందే మీకు. అండ్ ఈ వంకాయలు చూసారా, దేశీ వంకాయ చూపిస్తున్నా. సో ఈ వంకాయలు చూసారా, దేశీ వంకాయలు. ఎంత పెద్దగా అండ్ ఎంత ఆర్గానిక్ గా. చాలా. సో ఇదైతే సీతాఫల్. మీ అందరికి తెలిసింది సీతాఫల్. ఇది ఇంకో టైప్ మాట, రామ్ఫల్. నాకు చాలా ఇష్టం అండ్ చాలా ఫేవరెట్. ఇంకోటి మీకు తెలుసా, ఇవి వాళ్ళ అక్కడ నుంచి తెచ్చారు కానీ పొలాల్లో మేము ఉన్నప్పుడైతే ఒక్కటి 8 స్లాటీ అంటే ఒకటి 200 రూపీస్ పడేది. ఇప్పుడైతే ఇంకా చాలా తెచ్చారు. మన సైడ్ వచ్చేసి సకినాలు అంటారు ఇక్కడ. సో నా ఫేవరెట్ థింగ్ కూడా ఇది. యాక్చువల్లీ నాకు అన్ని ఫుడ్ ఐటమ్స్ ఫేవరెట్ అని చెప్తున్నారు కదా, అన్ని తింటాను. అండ్ ఏంటంటే ఇది ఏమనుకుంటున్నారు, కళ్ళు అనుకుంటున్నారో లైక్ స్ప్రైట్ అనుకుంటున్నారా? కాదు, ఇది ఫర్మెంటెడ్ వాటర్. అంటే పకాల అన్నం అంటారు. లైక్ మాకు ఫర్మెంటెడ్ రైస్ ఒరిస్సాలో కానీ ఎక్కడైనా కానీ మనకు తెలిసిన వాళ్ళైతే రైస్ని ఇట్లా రైస్ వండుతున్నప్పుడు ఆ వాటర్ తీసి స్టోర్ చేసి పకాల అన్నం లాగా చేస్తారు అన్నమాట. మేము పకాల రైస్ అని చెప్తూ ఉంటాము. అండ్ ఫర్మెంటెడ్ వాటర్. సో ఇది సమ్మర్లో చాలా ఓకే. సో ఇది అయితే మీకు అందరికీ తెలిసిందే కదా, పటిక బెల్లం. అంటే మన షుగర్కి కన్నా ఈ పటిక బెల్లం యూజ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్, అంటే మనకు అంత బాగుంటుందని చెప్పి. సో ఇవేంటి కందులు, వాళ్ళ ఇంటి వెనకాలే పండించారన్నమాట. ఆర్గానిక్గా అన్ని తెప్పించాము అక్కడ నుంచి. చాలా బాగుంది. సో ఇంతే, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి చూసేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నచ్చితే. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్స్ హాబీస్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అత్తమ్మ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా వదిన వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అండ్ ఇది తెలిసింది. నా ఫేవరెట్ కూడా లడ్డులో నాకు లడ్డు పేరు గడ్డి చెప్పనా? ఓకే, ఒకసారి చూపించా, మళ్ళీ చెప్పనా? ఇంకెందుకు తీస్తున్నా?